అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న సాయంత్రం నుంచి అందరూ అడుగుతున్నారు, ఓకే, నిన్న సాయంత్రం నుంచి అందరూ అడుగుతున్నారు ఇంజెక్షన్ ఆర్డర్ అని. నాకైతే అఫీషియల్గా అయితే రాలేదు, బట్ ఐ గెస్ ఇంజెక్షన్ ఆర్డర్ అయితే ఏదో ఒకటి ఉంది. బట్ దాని గురించి అర్థం చేసుకోవాలంటే we need to go back. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ 2019 మార్చి 15న జరిగింది. అప్పట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నారు. కాకపోతే ఆ పిటిషన్ తర్వాత విత్డ్రా కూడా చేసేసుకున్నారు. సో ఇది ఈ కేసులో మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా జరిగింది. ఓకే, అప్పట్లో ఇది మేజర్ ఎలక్షన్ ఇష్యూగా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఈసారి కూడా ఎలక్షన్ ఇష్యూగా ఉంది. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది టీడీపీ వాళ్ళు చేయించారు, అవతల రూలింగ్ పార్టీ వాళ్ళు చేయించారు అని చెప్పారు. సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని ప్రచురించారు. అది మనకందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసింది. సిబిఐ చేశాక ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ఛార్జ్షీట్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. సో పబ్లిక్ డాక్యుమెంట్. ఈ 5 సంవత్సరాలలో చాలామంది దీని గురించి మాట్లాడారు. అండ్ ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో వాళ్ళు కూడా వాళ్ళ తరపున సపోర్టర్స్, అక్యూజ్ తరపున సపోర్టర్స్ కూడా దీని గురించి చాలాసార్లు చాలా విధంగా మాట్లాడారు, నిందలు వేశారు. చనిపోయిన మహానుభావుడు ఎట్లాంటోడని మొత్తము ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు. సో ఇది కొత్తగా డిస్కషన్ వచ్చిన టాపిక్ కాదు. కాకపోతే ఈ 5 సంవత్సరాలు ఐ హ్యావ్ ట్రై టు మెయింటైన్ మై రిస్ట్రెయింట్. ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా కాన్షియస్గా ట్రై చేసి అవాయిడ్ చేస్తూ వచ్చాను. కాకపోతే ఇప్పుడు గత కొద్ది కాలంగా మాట్లాడుతూ వస్తున్నాము. ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాక లుక్స్ లైక్ భయపడ్డారు. ఇంకా ఇట్లే మాట్లాడుతూ పోతుంటే ఇంకా ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓడిపోతాము అని భయపడి ఇట్లా కోర్టుకెళ్ళినట్లుగా అనిపిస్తుంది. ఈ యొక్క ఇష్యూ, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇష్యూ పబ్లిక్లో ఇప్పుడు చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఇది ఎందుకు నేను తప్పు ఆర్డర్ అంటున్నానో అది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈరోజు అవినాష్ రెడ్డి గారు అఫిడవిట్ సబ్మిట్ చేశారు, నామినేషన్ సబ్మిట్ చేశారు, ఎలక్షన్ కమిషన్కి నామినేషన్ ఫైల్ చేశారు. మీరు దాంట్లో గమనిస్తే క్రిమినల్ రికార్డ్ ఫైల్ చేయాలి. క్రిమినల్ రికార్డులో ఈ కేసు కాక ఇంకో కేసు కూడా మెన్షన్ చేస్తుంది. 2 కేసులు ఆయన మీద ఇప్పుడు ఉన్నట్లుగా ఓపెన్ కేసెస్. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం కొన్ని క్రిమినల్ కేసెస్ ఉంటే గన ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకూడదు, ఆర్ కన్విక్షన్ ఉంటే కనుక. కానీ క్రిమినల్ రికార్డ్ అయితే పెట్టాలి. ఇది సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఏమైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని. ఎవరు క్యాండిడేట్. అదే కాదు, ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ క్యాండిడేట్కి క్రిమినల్ రికార్డ్ ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ని ఎందుకు సెలెక్ట్ చేశాము వర్సెస్ సమ్ అదర్ క్యాండిడేట్, వేరే క్యాండిడేట్ కాకుండా క్రిమినల్ రికార్డ్ ఉన్న క్యాండిడేట్స్ని ఎందుకు కంటెస్ట్లో పెడుతున్నారో వాళ్ళు కూడా సంజాయిషి ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్కి. ఇది ఎందుకు ఇట్లా ఉంది అని ఆలోచిస్తే, ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అది ప్రజలకు తెలియాలి, ప్రజలలో డిస్కషన్ రావాలి. Both Election Commission of India and Supreme Court have held that e-information has to be disclosed.
ఓకే, ఈ డిస్కషన్ జరిగితే కానీ ప్రజలకు తెలియదు ఏది ఎవరికి ఓటు వేయాలి అని. సో ఈ రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఓకే, సో వెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టేటెడ్ ఎలక్షన్ అఫిడవిట్లో క్రిమినల్ రికార్డ్ పెట్టాలి, ఇది పబ్లిక్ డొమైన్లో ఉండాలి, ప్రజలకి డిస్కషన్లో ఉండాలి. ఆ ఇష్యూ ఇప్పుడు 5 yearsగా పబ్లిక్ డొమైన్లో డిస్కషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడకూడదు అనడం ఎలా సమంజసం అవుతుంది అనేది నా క్వశ్చన్. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఉన్న ఇష్యూస్ రేస్ చేస్తున్నాం, ఛార్జ్ షీట్లో లేని ఇష్యూస్ రేస్ చేయడం లేదు. మోస్ట్లీ ఛార్జ్ షీట్లో ఉన్నాయి చెప్తున్నాం. సో ఛార్జ్ షీట్లో ఉన్నవి డిస్కస్ చేయడంలో తప్పు ఏమిటో నాకు తెలియదు. ఇంకా కొన్ని ఛార్జ్ షీట్లో రేస్ చేసిన కన్సర్న్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, వైఎస్ జగన్ మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తే అది కూడా మెన్షన్ చేస్తున్నాం. సో ఇది ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు, కొత్తగా బయటకు వచ్చిన విషయాలు కాదు. ఇది నా సొంతంగా నేను క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ కాదు, ఛార్జ్ షీట్లో ఉన్నవి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లీగల్గా సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం కూడా victim has the right to participate in the investigation and trial from the time of investigation till to the trial. అంటే విక్టిమ్గా మనకు హక్కు ఉంది, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇన్ఫార్మ్ చేయడం వరకు మనం చేయొచ్చు విక్టిమ్గా. కోర్టులో ట్రయల్లో we can assist the కోర్టుకు అసిస్టెన్స్ ఇవ్వచ్చు. సో అది చేయొచ్చు. ఇంకొకటి, ఈ కోర్టు సుప్రీంకోర్టు డిసిషన్ చేసింది ఏపీ నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి. సో ఈ కోర్టు ట్రయల్ నడిచేది సిబిఐ ట్రయల్ కోర్ట్, నాంపల్లి, హైదరాబాద్. ఏమైనా అప్పీల్స్ ఉంటే తెలంగాణ హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్తాయి. అది ప్రాసెస్. ట్రయల్ అక్కడ నడుస్తుంది. నిన్న వేసిన కోర్టు పెటిషన్లో ట్రయల్ నడుస్తుంది అందుకే మాట్లాడకూడదు అని ఒక కంటెన్షన్ రేస్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది మాట్లాడకూడదు అంటే ట్రయల్ నడిచేది సిబిఐ కోర్ట్ నాంపల్లి. మరి ఈ కోర్టుకి ఆ ట్రయల్ ఏ ప్రాసెస్ ఏ స్టేజ్లో ఉందో ఏమీ తెలియదు. మరి ఈ కోర్టు హౌ కెన్ ఇట్ గివ్ ఎన్ ఆర్డర్, ఎలా ఆర్డర్ ఇవ్వగలుగుతుంది? అండ్ ట్రయల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సిబిఐ కోర్ట్ నాంపల్లి. అనదర్ క్వశ్చన్. ఓకే, ఇంకోటి, డిఫమేటరీ కేసు పెట్టారు అంటే పరువు నష్టం దావా. పరువు నష్టం దావా ఎవరు పెట్టారు? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అండ్ దానికి సంబంధించిన ఒక మనిషి. పరువు నష్టం దావా అంటే ఒక మనిషి పెట్టగలుగుతారు, ఎందుకంటే పరువు నష్టం అయింది ఒక మనిషికి, రక్తం మాంసం ఉండాలి. పార్టీకి ఆ హక్కు లేదు పరువు నష్టం దావా పెట్టడానికి, ఎందుకంటే పార్టీ ఇస్ ఎ కార్పస్. పార్టీకి ఒక మనిషి కాదు, పార్టీకి పరువు అట్లా మాట్లాడుకోలేము. ఒక ఆర్గనైజేషన్ పరువు నష్టం దావా పెట్టలేరు. ఆ పెట్టింది ఒక రిప్రజెంటేటివ్ ఎవరో పెట్టారు, సురేష్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ మనిషికి దీనివల్ల పర్సనల్గా ఏమీ ప్రాబ్లం లేదు. సో ఆ మనిషి ఎట్లా ఈ కేసు పెడతాడో, పిటిషన్ రాస్తారో నాకు తెలియదు, పెట్టారు. సో అక్కడ ఒక ఇష్యూ అయితే ఉంది. ఓకే, ఈ పిటిషన్ పెట్టిందేమో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు డిఫమేషన్ జరుగుతుంది, దీని గురించి మాట్లాడద్దు అని చెప్పేసి. పెట్టిన మనిషికి డిఫమేషన్ అయితే జరగట్లేదు. ఇక్కడ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఆర్డర్ దేనికి అడిగారు?
ఈ కేసు గురించి మాట్లాడొద్దు అని అడిగారు. ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్లో ఏమో దే హ్యావ్ సెడ్ ఆర్డర్ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ టు టాక్ అగెయిన్స్ట్ జగన్ అండ్ అవినాష్. మనం అడిగింది ఒకటి, ఆర్డర్ ఇచ్చింది ఒకటి. ఓకే, అండ్ ఆర్డర్లో మొత్తం ఉన్న సోషల్ మీడియాలో ఉన్న మెటీరియల్ అంతా తీసేయమంటున్నారు. నౌ ఇస్ దట్ బియాండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ కోర్ట్? Is something that has to be looked into by the High Court. So these are the concerns with the order. ఈ ఆర్డర్ వ్యాలిడిటీ క్వశ్చన్ చేస్తున్నాం. దీని గురించి ముందుకు హైకోర్టుకి వెళ్ళాలో సుప్రీంకోర్టుకి వెళ్ళాలో వీ హ్యావ్ డిసిషన్స్ లాయర్స్ బట్ డిస్కస్ చేసి ముందరికి వెళ్ళాల్సింది ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అన్నది ఆలోచిస్తే ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని దడదడ అంటుంది, భయపడుతున్నారు. ఇదేంటారా మళ్ళీ మనం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాము, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తము సీన్ మార్చేస్తున్నారు అని అలా గుండెలు దడదడ అంటున్నాయి. ఇది వ్యాలిడ్ కన్సర్న్. వాళ్ళకి భయపడుతున్నారు. భయపడుతూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదు. న్యాయం ఎటువైపు ఉందో అటువైపు ఖచ్చితంగా జస్టిస్ అనేది జరుగుతుంది. జస్ట్ హ్యావ్ టు బి పర్సిస్టెంట్. మనం కష్టపడి కృషి చేసి న్యాయం కోసం కృషి చేస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది. నిన్న ఎవరినో కొట్టారు, అక్కడ ఆ విధంగా ట్రై చేస్తున్నారు. ఇక్కడ నన్ను బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారు. బెదిరిపోయేది లేదు. మనం పోరాడుతాం. దీంట్లో పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ తోడయి ఉండి మనకు సపోర్ట్ చేస్తారు. ముందుకెళ్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ వర్గానికి మళ్ళీ చెప్తున్నాను, భయపడేది లేదు. ఇంకొకటి, ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నాడు అని వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కేసు పెట్టింది. ఎంపీగా కాంటెస్ట్ చేసేది, డిసిషన్ చేసేది స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ కమిటీ డిసైడ్ చేయదు. అట్లా చూసినా కానీ ఇది వ్యాలిడ్ కాదు. ఎన్ని విధాలుగా చూసినా కానీ ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ పిటిషన్. సో కోర్టులో ఇది పిటిషన్ పైకి వెళ్తే ఖచ్చితంగా కొట్టేస్తారు. లెట్ us take it forward. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.